ఆ యొక్క దేవుని దయతో దేవుని కృపతో మీ మధ్యన మరొకసారి కలుసుకున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఒక నెల క్రితము ఒక నెల రోజులు అనుకుంటా మనము సంఘంలో కలవకపోవడం వల్ల, కాకపోతే దేవుని మహాకృప ఇంతకుముందు గడిచిన ఒక సంవత్సరం కావచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు ఆ యొక్క మీతో కలిసిన ప్రయాణం ఏదైతే ఉన్నదో అది దేవుని కృప వలన ఎంతో సంతోషకరంగా సంఘంలో సాగిన దినాలు నేటికి నాకు జ్ఞాపకం ఉన్నవి. అయితే మరొకసారి ఆ యొక్క మిమ్మల్ని కలుసుకునే భాగ్యం, మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం, స్తుతించే భాగ్యం మాకు మా కుటుంబంతో సహా దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అదేవిధంగా మేము ఆళ్ళగడ్డకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు దేవుడు సదుపాయాలు కావచ్చు, లేకపోతే అక్కడ నేను చేరడం కానీ, అక్కడ స్కూల్లో కానీ పిల్లలకు అయితేనేమి ప్రతి ఒక్క విధానాన్ని దేవుడు మాకు అనుకూలపరిచినందుకు దేవునికి ఎంతగానో అసలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క మా కొరకు ప్రార్థించిన మీకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించారు. ఆ యొక్క దాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. 10 లేక 10 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని ఆ యొక్క మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తర్వాత సమయాన్ని అన్నగారికి అప్పగిస్తాను. ఆ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనం వరకు చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనం వరకు చదువుకుందామండి. సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకు అభివృద్ధి చెందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామవిసులందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునేవలనో అది ఎరిగినటయే దేవుని చిత్తము. ఈ విషయమని దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకూడవలనని. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపితరులుగా ఉండటకు పిలవలేదు. సహోదరులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఆ యొక్క సహోదరుల మధ్యన ఎటువంటి విధంగా ఉండాలి, లేకపోతే సంఘములో ఏ విధంగా జీవించాలి, లేకపోతే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనేది ఆయన స్పష్టంగా రాయించాడు. అయితే దేవుణ్ణి సంతోషపరచుటకై మనం గమనిస్తే 2వ వచనంలో కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనని. ఎందుకంటే మనము మన జీవితాలతో, మన బ్రతుకులతో, లేకపోతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మనము ఈ లోకంలో బ్రతుకుచున్నప్పుడు మన జీవితాలలో దేవుని, పరలోకమందున దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచవలెను. అయితే 2వ వచనంలో గమనిస్తే కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అయితే మన జీవితాలలో మనము ప్రభువును ఏ విధంగా సంతోషపెడుతున్నాము, లేకపోతే ఏ విధంగా సంతోషంగా ఆయనను, లేకపోతే మన బ్రతుకుల ద్వారా, మన క్రియల ద్వారా, లేకపోతే ఇంకా మనం నడుచుకునే పనుల ద్వారా ఆయన ఏ విధంగా ఆయన సంతోషపడుతున్నాడా లేకపోతే దుఃఖపడుతున్నాడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఎందుకంటే ఈ లోకంలో ఒక పాపము మాలిన్యము లోకంలో ఒక మనుషుల మధ్య మనం జీవించున్నప్పుడు ఆ సైతానుడు ఏదైతే ఉన్నాడో, లేకపోతే నాకు అపవాదం ఏదైతే ఉన్నాడో మన జీవితాలను ఎప్పుడప్పుడు, లేకపోతే ఆ యొక్క దేవునికి దూరంగా మన క్రియల చేత ఆయన బాధింపబడేవాడుగా, లేకపోతే ఆ విధంగా చేస్తున్నప్పుడు మన క్రియలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా శ్రమ పెడుతుంటారు, ఎన్నో విధాలుగా లేకపోతే ప్రయత్నాలు చేస్తుంటారు. మన జీవితాలను ఆ యొక్క దేవునికి దూరంగా, దేవుణ్ణి బాధ పెట్టుటకు, దేవుణ్ణి బాధపరచుటకు గాను కారణమవుతూ ఉంటాయి కదా కొన్నిసార్లు. ఎందుకంటే దైవగ్రంథంలో స్పష్టంగా రాయించాడు దేవుడు, మిమ్మల్ని బట్టి కదా నా నామము ఆ యొక్క ప్రజల మధ్య దూషింపబడుతున్నదని రాయించాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న మనల్ని బట్టి దేవుడు ఎందుకు ఆ యొక్క దేవుని నామం దూషింపబడుతున్నది, లేకపోతే ఇంకా దేవుడు ఎందుకు ఆయన బాధపడుతున్నాడు గమనిస్తే కదా మన క్రియలు ఒక్కొక్కసారి దేవునికి బాధపరిచేవారుగా ఉంటాయి. ఎందుకంటే దేవునికి సరిగ్గా ప్రార్థన చేసుకోవడం వల్ల కానీ, దేవుని సరిగ్గా రాకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకా ఆ యొక్క అన్యుల మధ్య జీవిస్తున్నప్పుడు వారి క్రియల చేత మనం కూడా ఏకీభవించినప్పుడు,
లేదా వారు చేస్తున్న పనుల్లో మనం కూడా ఏకీభవించినప్పుడు వారి మనసుతో మన మనసును కూడా ఆ యొక్క కలిసి పనులు చేసినప్పుడు కానీ దేవుడు ఆయన బాధపడుతున్నట్టుగా మనం చూస్తామండి. అపోస్తలుడైన పౌలు ఏం సెలవిస్తున్నాడంటే ఆ యొక్క తెస్సలోనికీయులకు రాస్తూ, కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనని మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందవలనని మిమ్మును వేడుకొనుచు ప్రభువైన యేసును నామమున హెచ్చరించుచున్నాను. ఎందుకంటే అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఒక విశ్వాసి ఆ యొక్క దేవుని నమ్ముకున్న మొదటి దినం నుంచి ఆయన విశ్వాసంలో లేకపోతే కొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు ఆ యొక్క దేవుని ఆ యొక్క విశ్వాస జీవితంలో వారి యొక్క జీవితాలలో అంతకంతగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే వాక్యం చెప్పేవారుగా లేకపోతే ఇంకా ఇంకేదైనా కానీ ప్రార్థన చేయడం విషయంలో కావచ్చు, వాక్యం చదవడం విషయంలో కానీ, లేదా దేవుని కోసం జీవించడం విషయంలో కానీ మన క్రియల ద్వారా మనం ఎప్పటికప్పుడు దేవుని సంతోషపరుస్తూ లేకపోతే మన క్రియల ద్వారా ఆయనను సంతోషపెట్టే వారముగా ఉండాలి. అదేవిధంగా గమనించినట్లయితే 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తలు దూరంగా ఉండయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామజనులే కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనను అని ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. ఎందుకంటే ఈ రోజులలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం అనేది చాలా కష్టము. ఎందుకంటే మనం గమనిస్తే నిత్యము మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు లేకపోతే మన జీవితాలలో ప్రతిరోజు ఆ యొక్క శరీరానుసారంగా ఉన్న మనము, ఎందుకంటే ఈ లోకంలో ఆ యొక్క దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలంటే మనం పరిశుద్ధమైన జీవితాలను జీవించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకసారి మనం గమనించినట్లయితే మన జీవితాలలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటాం. కొన్నిసారి చిన్న చిన్న కారణాల చేత కూడా మనం దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతుంటాం కదా. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవుని మనసును కష్టపెట్టే వారముగా ఉంటాము. అయితే మనం గమనించుకోవాలండి. ఎందుకంటే ఈ లోకంలో జీవించినప్పుడు మన జీవితాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ విశ్వాస విషయంలో కావచ్చు, దేవుణ్ణి ఆ యొక్క మహిమపరిచే విషయంలో, ఘనపరిచే విషయంలో, దేవునికి ఆ యొక్క ఆయనను స్తుతించడం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన విషయాలను మన క్రియలను అభివృద్ధి పరుస్తూ దేవుని వైపు నడుచుకోవాలి. అయితే మనం గమనిస్తే మనము ఎప్పుడైనా కానీ ఎంత బలంగా దేవునికి ఆనుకొని ఉంటామో లేకపోతే దేవుని స్థానికి దగ్గరగా చేరుతామో సైతానుడు అంతే ప్రయత్నం చేస్తుంటాడు కదా. ఎందుకంటే సైతానుడు మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే అపవాదినటువంటి వాడు ఆ యొక్క గర్జించు సింహం వల్లే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతుంటాడు కదా. ఆ యొక్క అపవాది ఏం చేశాడు? యేసు ప్రభు వారినే శోధించినట్టుగా మనం గమనిస్తామండి దైవ గ్రంథంలో. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాసం చేసి ఆ ఉపవాసము ముగించినప్పుడు ఆ సైతానుడు ఎప్పుడు వచ్చాడు చూడండి కరెక్ట్గా. అపవాది ఆయన ఆకలిగా ఉన్నప్పుడు లేకపోతే శరీరంలో ఉన్నందుకు వలన యేసు ప్రభు వారికి ఆకలి వేసినప్పుడు ఆ అపవాది శోధించినట్లుగా మనం గమనిస్తాము. ఈ రాళ్ళు రొట్టెలగు చేసుకొని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుము అని చెప్పి ఆయన శోధించాడు. లేకపోతే ఈయనక ఈ లోక మహిమలన్నిటిని చూపించి ఆయనకు నువ్వు నా కాళ్ళకు మొక్కినట్లయితే లేదనక నాకు మొక్కినట్లయితే ఈ లోకాన్నంతా కూడా నీ చేతికి ఇస్తానని చెప్పి ఆ యేసు ప్రభు వారిని ఆ యొక్క శోధించినట్లుగా మనం గమనిస్తామండి. అపవాది అంతగా శోధించినప్పుడు నీవు నేను కూడా ఎంతటి వారం కదా. ఎందుకంటే యేసు ప్రభు వారిని శోధించినప్పుడు ఆయన ఆ శోధనలో పడకుండా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు లేదంటే ఆ శోధన ఏ విధంగా జయించాడో లేకపోతే ఆ శోధనను ఏ విధంగా ఆయన సైతాన క్రియలను ఆ విధంగా ఆయన విశ్వాసం ద్వారా లేకపోతే ఆయన ప్రార్థన ద్వారా ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనం గమనిస్తే మనం కూడా మన జీవితాలలో సైతానుడు పెట్టే శోధనలు లేదంటే అపవాది ఎదుర్కొనిచ్చే ఆ శోధనలు మనం ఏ విధంగా జయించాలో మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిరోజు లేదంటే ప్రతిరోజు కావచ్చు లేదా మనం చేసే పనులలో కావచ్చు మనం ఎదుర్కొనే సమస్యలు సైతానుడు ఎలా సృష్టిస్తాడంటే ఒక్కొక్కరికి ఒక విధంగా. ఎందుకంటే అందరికీ ఒకే విధమైన సమస్యలను సృష్టించాడు. ఎందుకంటే అపవాదికి కూడా తెలుసు ఎవరు ఆ యొక్క విశ్వాసంలో బలంగా ఉన్నారు, దేవునికి ఎవరు దగ్గరగా ఉన్నారు, దేవుని పట్ల ఎవరు కృతజ్ఞతగా లేకపోతే ఎంత విశ్వాసంగా ఎంత బలంగా ఉన్నారు, వీరిని ఎలా విధంగా పడగొట్టాలి లేకపోతే దేవుని సన్నిధికి ఏ విధంగా దూరం చేయాలి, దేవుని సన్నిధికి ఎలా దూరం చేయాలి, వీరి క్రియల ద్వారా ఏ విధంగా బాధ పెట్టవచ్చు, సంతోషపరచకుండా ఏ విధంగా బాధ పెట్టవచ్చు అని సైతానుడు ఏం చేస్తుంటాడంట ఎప్పటికప్పుడు మన క్రియలను ఆయన గమనిస్తూనే ఉంటాడు. అపవాది కూడా మన జీవితాలను గమనిస్తూనే ఉంటాడండి. కాబట్టి మనం జాగ్రత్తగా అపవాది శోధించే శోధనలను మనం కనిపెట్టుకొని వాటిని ఎదుర్కొన్నప్పుడు ప్రభువారి వల్ల మనం కూడా ఈ శ్వాసంతో వాటిని తిప్పికొట్టాలి. అదేవిధంగా గమనిస్తే చూడండి ఆ 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడు?
పరిశుద్ధులుగా ఉండటకు మాత్రమే దేవుడు మనల్ని పిలిచినట్లుగా గమనిస్తామండి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఒక పాప మాలిన్యపు లోకం నుంచి వేరుపరిచి మనకంటూ ఆ యొక్క జీవితాన్ని ఇచ్చి, ఒక నెమ్మదైన జీవితాన్ని, లేదా విశ్వాసమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటకుండా ఆయన వేరుపరిచినట్లుగా మనల్ని ఒక ప్రత్యేక గుంపుగా, ఒక ప్రత్యేకమైన జనముగా మనల్ని చేసినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆయన కలిగినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనకు కూడా ఇచ్చాడు కదా దేవుడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అంటే మన క్రియల ద్వారా ఆయనను సంతోషపరచాలి. ఎందుకంటే మనం చేస్తున్న పనులు, మనం నడుచుకునే విధానము, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఆ జీవితాలను గమనించినప్పుడు దేవుని సంతోషపరిచే విధంగా ఉన్నాయా, లేకపోతే ఆయన బాధపరిచే విధంగా ఉన్నాయా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత జీవించినా, ఎంత కాలము జీవించినా, ఒకానొక దినమున పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిని నిలబడినప్పుడు, మన జీవితాలను తెరిచినప్పుడు, ఆయన మన జీవితాలను చూచినప్పుడు, నీవు నా కొరకు ఏ విధంగా జీవించావు, లేకపోతే భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆ యొక్క నడుచుకున్నావు, నీ క్రియల ద్వారా నన్ను బాధ పెట్టావా, లేకపోతే నీ క్రియల ద్వారా నన్ను సంతోషపరచబెట్టావా అనేది దేవుడు అడిగినప్పుడు మనము ఆ యొక్క దేవునికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. అయితే గమనిస్తే చూడండి, అదే అపోస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒక్కోసారి ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందరితో సమాధానముగా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుడు స్పష్టంగా రాయించాడండి. పరిశుద్ధమైన జీవితం లేకుండా, లేకపోతే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండలేకుండా దేవుణ్ణి ఆ యొక్క ఎవరూ చూడడు అని రాయించాడు. అయితే మనం దేవుని నమ్ముకున్న మనము, ఆయన బల్లారణ చేయిస్తున్న మనము, లేకపోతే ఇంకా మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయని మనం ప్రశ్న వేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మనుషులం కాబట్టి, మానవ రూపంలో ఉన్న మనుషులం కాబట్టి, మనం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాము కాబట్టి, మరలా వాటిని సరిదిద్దుకొని, లేకపోతే దేవుని యందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరలా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి ఆయన సన్నిధిలో మనం కొనసాగాలి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా రాయించాడు కదా, ఎందుకంటే ఆయన పరిశుద్ధత లేకుండా ఎవరూ చూడాలంటున్నాడు కదా. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించుడి అంటున్నాడు. పరిశుద్ధత కలిగిన ప్రతి ఒక్కరితో, ఇలా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధత కలిగి ఉండి ఆయన జీవితాలను కలిగి ఉన్నప్పుడు మనము దేవుని చూచెదమును రాయించాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరూ చూడలేరు అని రాయించినట్లుగా మనం గమనిస్తామండి. అదేవిధంగా చూసినట్లయితే మనము దావీదు మహారాజు కూడా సెలవిస్తాడు చూడండి. కీర్తనలు రాసిన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే దావీదు మహారాజు కూడా సెలవిస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము అంటున్నాడు. ఎటువంటి శుద్ధ హృదయం అంట? పరిశుద్ధమైన హృదయము నాకు కలగజేయము దేవా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకంటే మన మనసులు అనేవి స్థిరముగా ఉండవు కదా. ఎందుకంటే కొన్ని విషయాలలో తప్పిపోతూ ఉంటాము. మన మనసాక్షి అనేది, లేకపోతే ఇంకా మనలో ఉన్న మనసు నచ్చిన పనులు మనకు చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే కొన్ని పనుల వలన మన మనసు అటు ఇటు వెళుతూ ఉంటుంది కదా. ఎందుకంటే నిలకడ లేకుండా, లేకపోతే ఇంకా ఒక దేవుని పట్ల నిలకడ లేకుండా, ఆయన పట్ల మనము నిలకడిన స్వభావం లేకుండా కలిగిన వారమై ఉన్నప్పుడు ఆ యొక్క నూతనమైన మనస్సును, లేకపోతే స్థిరమైన మనస్సును కలిగి ఉన్న వారముగా ఆ యొక్క దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము అంటున్నాడు. ఎందుకంటే ఆయన హృదయం ఏ విధంగా ఉన్నదంట? శుద్ధ హృదయం నాకు కలగజేయి దేవా. ఎందుకంటే నా హృదయం అనేది ఆ యొక్క, లేకపోతే ఇంకా పాపం లేకుండా ఒక శుద్ధమైన హృదయాన్ని నాకు కలగజేయము, నూతనముగా పుట్టించుము. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని రాయించాడు. మనం గమనిస్తే మన జీవితాలలో కూడా ఒక నూతన హృదయాన్ని, శుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితాలలో మన మనసులలో ఎన్నో ఆలోచనలు కదా, సైతానుడు ఎన్నో విధాలుగా ప్రేరేపిస్తుంటాడు. ఎన్నో విధాలుగా దేవునికి దూరంగా, లేకపోతే దేవునికి కొన్ని విషయాలైనా ఆయనను బాధపరిచే విధంగా, లేకపోతే మన జీవితాల వలన, లేకపోతే ఇంకా మనం చేసే పనుల ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి ఆ యొక్క బాధపరిచేవారుగా ఉండాలని చెప్పి సైతానుడు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడండి. అయితే వారి క్రియలను మనం కనుగొన్నప్పుడు వాటిని విశ్వాసం ద్వారా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసము ఎవరి వలన సాధ్యమవుతుంది? కేవలము
ప్రార్థించడం ద్వారా మాత్రమే. ఎందుకంటే మనం ప్రార్థించడం ద్వారా దేవుడు ఆ విశ్వాసాన్ని మనకు దయచేసినప్పుడు వాని క్రియలను మనం సమర్థవంతంగా ఎదుర్కొని, లేకపోతే అపవాది యొక్క పెట్టే శ్రమలు కావచ్చు, వాటి బాధల నుంచి, ఆ సమస్యల నుంచి మనం బయటపడి దేవుని కొరకు నిలబడే శక్తిని, దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగే యొక్క విశ్వాసాన్ని, శక్తిని, బలమును దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి, ఆయన అపవాదిని జయించిన దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన మరణములను విరిచిన దేవుడు, అపవాది క్రియలను జయించినట్టు వాడిగా ఉన్నాడు కాబట్టి, గొప్ప శక్తిమంతుడు కనుక మనము ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఆ యొక్క విశ్వాసము ద్వారా, లేకపోతే ఇంకా ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు కానీ సైతానుడు ఏం చేస్తాడంట, అంతే విధంగా ఆ యొక్క దేవునికి దూరంగా చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడని మనం గమనిస్తే మన జీవిత ఆ యొక్క రోజులలో కావచ్చు, ప్రతిరోజు చేస్తున్న పనుల ద్వారా కావచ్చు, కానీ ఎన్నో క్రియల ద్వారా మనకు అడ్డుపడుతూనే ఉంటాడు కదా. ఎందుకంటే ఈ పని చేసి ఆ తప్పేముందిలే, లేకపోతే ఇంకా ఇది చిన్న తప్పే కదా, లేకపోతే చిన్నది ఎవరు చూడలేదు, లేదా ఇంకా దేవుడు మరలా క్షమిస్తాడులే అని చెప్పి సైతానుడు ఒక్కోసారి మనకు బోధిస్తుంటాడంట. ఏమని? ఆ విధంగా ఏం కాదులే, దేవుడు సెలవిచ్చాడు కదా, కరుణామయుడు, దయామయుడు కదా, ఒకసారి తప్పు చేస్తే లేకపోతే ఇంకా మరలా ఆయన క్షమిస్తాడు, మరలా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు దయామయుడు, కరుణామయుడే, ఆయన క్షమిస్తాడు, మరలా తన దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ మన జీవితాలను మనం ఆ తప్పు చేయకుండా, లేకపోతే ఇంకా ఏదైనా మనం మన జీవితాలలో పరిశుద్ధం లేకుండా జీవించినప్పుడు, అటువంటి క్రియలను జయించినప్పుడు, ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాలను జయించినప్పుడు, మనము పరిశుద్ధమైన జీవితాలను జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఎన్నో శ్రమలు పెట్టినప్పుడు మనం యోబు యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు పడినా కూడా ఆ యొక్క దేవుడి కొరకు నిలబడ్డాడు కదా. చివరి వరకు ఆయన దేవుని కొరకే నిలబడ్డాడు. ఆయన ప్రాణము పోతున్నా కూడా, ఆయన ప్రాణము వెళ్ళిపోయే సమయంలో కూడా, లేకపోతే ఆయన ప్రాణం పోయినంత వరకు ఉన్న కూడా దేవునికి స్తుతించాడు, ఆయన్నే ఆరాధించాడు, దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా మనం గమనిస్తామండి. ఆయన ఆ శ్రమల ద్వారా సైతానుడు ఎన్ని శ్రమలు పెట్టినా కూడా కదా, ఎందుకంటే దేవుని దగ్గర ఆయన సెలవు తీసుకొని యోబుని ఎంతగా శ్రమ పెట్టినా కూడా, ఆయన కుటుంబాన్ని నాశనం చేసిన, ఆస్తిని సర్వనాశనం చేసిన, కొడుకులను కూతురులను కూడా ఆయన సర్వనాశనం చేసినప్పుడు కూడా ఆ యొక్క యేసు ప్రభు వల్లే దేవుని యొక్క విశ్వాసాన్ని సడలకుండా ఆ యొక్క శ్రమలను ఆయన జయించినట్లుగా మనం గమనిస్తాము. అయితే ఆ జయించినప్పుడు యేసు ప్రభు, ఆ దేవుడు కూడా ఆయన విశ్వాసాన్ని ఎంతగానో అపవాది యొద్ద ఆయన గొప్పదిగా చెప్పుకున్నాడు కదా. ఇక నా సేవకుడైన యోగు సంగతి చూస్తూ కదా అని చెప్పి అపవాది మాట్లాడినప్పుడు ఆయన గురించి సాక్ష్యంగా గమనిస్తామండి. మనం కూడా మన యొక్క పరిశుద్ధమైన జీవితాలు జీవించినప్పుడు ప్రభువారు కూడా మన గురించి సాక్ష్యం ఇచ్చే వారమే ఉండాలి మనం. ఎందుకంటే నా విశ్వాసులు కావచ్చు, లేదా నా పిల్లలు కావచ్చు, నా కొరకు ఏ విధంగా నిలబడ్డారు, ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నారు, వారు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నారు, ఆ యొక్క సైతాన క్రియలు లోబడుతున్నారా, నన్ను బాధ పెడుతున్నారా, లేకపోతే నన్ను సంతోషపరచబడుతున్నారా అని చెప్పేసి దేవుడు కూడా గమనించినప్పుడు మన జీవితాల పట్ల ఆయన ఏం చేయాలి? సంతోషపడేవాడుగా ఉండాలి. మన క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా దేవునికి మహిమ ఘనత తెచ్చేవారముగా ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా జీవించినప్పుడు ఈ లోకంలో మనం ఎంతగానో, మన కుటుంబాలు కావచ్చు, దేవుడు మనల్ని ఆర్థిక పరంగా మనం ఏదైనా కానీ మనకు ఆయన అభివృద్ధి పరుస్తాడు. దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా మన కుటుంబాల్లో కూడా ఆయన ఖచ్చితంగా మంచి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నత స్థానాలకి, ఆ యొక్క ఉన్నత స్థితిలోకి మనం తీసుకెళ్తాడండి. గమనిస్తుండండి, ఇంకొక వచన భావం చూసుకొని నేను ముగిస్తాను. అదేవిధంగా 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే చివరిగా ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. అయితే ఆ యొక్క మొదటి వచనం మనం గమనిస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. అయితే దేవుని వాగ్దానముల చేత, దేవుని చేత మాత్రమే శరీరానికి మరియు ఆత్మకు కలిగిన కల్మషము, అంటే మనకు శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పోరాటమే కదా. ఆత్మ అయితే ఏమంటుంది? దేవుని ప్రార్థనకు వెళ్దాము, దేవుని సన్నిధికి వెళ్దాము, ప్రార్థిస్తాము, లేకపోతే వాక్యం చదువుకుందామని ఎప్పుడు దేవుని ఆత్మ ప్రసాదం మనలో చెప్తూనే ఉంటుంది. కానీ శరీరం ఏముంటుంది? ఇప్పుడు ఏం చదువుకున్నాంలే, ఇప్పుడు ఏం ప్రార్థన చేసుకుందాంలే, 5 నిమిషాలే కదా,
లేకపోతే ఇంకా మరలా వెళ్దాంలే, ఇంకా టైం ఉన్నది కదా అని ఈ విధంగా సైతానుడు చేస్తుంటాడంటే మనలో ఆ యొక్క నిరాశ, లేకపోతే ఇంకా ఆ యొక్క వ్యతిరేకంగా మాట్లాడుతూ మనలో విశ్వాసాన్ని తగ్గించేవాడుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనిస్తే మనము ఎప్పుడు కూడా దేవుని వలన, లేకపోతే ఇంకా దేవుని కృప వలన గమనిస్తే ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. అయితే దేవుని భయం చేత మాత్రమే మనము ఆ యొక్క దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు, ఆ యొక్క దేవుడు మనం చూస్తున్నాడనే భయంతో మన యొక్క పరిశుద్ధ జీవితాలను జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడండి. అయితే ఆ యొక్క శరీరానికి మరియు ఆత్మకు కల్మషము ఉన్నట్టు కల్మషాన్ని మనం ఏ విధంగా తొలగిస్తాము? కేవలము పరిశుద్ధమైన జీవితాలను జీవించినప్పుడు మాత్రమే. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క అటువంటి పరిశుద్ధమైన జీవితాలు జీవించి దేవుడి రాకడ వస్తున్నప్పుడు, లేదంటే ఆయన రాకడ చివరి దినాల్లో ఉన్నాం కనుక మనం తొలగిపోకుండా, తొట్టిల్లకుండా దేవుణ్ణి సంతోషపరిచే వారముగా మన క్రియల ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సంతోషపరచబడాలంటే కేవలం ఒకటి ఏమైనది? పరిశుద్ధమైన జీవితాలను కలిగి జీవించడం ద్వారా మాత్రమే దేవుణ్ణి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను సంతోషపెట్టే వారముగా ఉన్నామండి. అటువంటి జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు నామమున మీకు మనవి చేయుచున్నాను. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మరను పోలిన చేదు